ప్రాంతం చేశారు. మందిరాన్ని రెండు భాగాలుగా చూస్తాం. ఒకటి రాళ్లతో రేకులతో నిర్మించుకున్న ఈ మందిరం, రెండవదిగా పరిశుద్ధాత్మని ద్వారా మన హృదయమే ఆయనకు ఒక మందిరం. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. మన దేహమే దేవుని దేవాలయం. చెప్పండి అందరూ, మన దేహమే మీ దేహం దేవాలయం. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఈ మందిరాన్ని ఎంత శుభ్రంగా నిర్మించారో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత చక్కగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో ఈ మందిరం. ప్రియులరా, ఈ మందిరం ప్రశాంతంగా ఉండడమే కాదు, మన హృదయము మన దేహం కూడా అంతే ప్రశాంతంగా ఉండాలి. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా. ఎందుకంటే దేవుడు నివసించే ఆలయం, దేవుడు నివసించే మందిరం. ఇటు భౌతికమైన ప్రార్థన మందిరమే కానీ పరిశుద్ధాత్మని ద్వారా నిర్మించబడిన మన దేహము లేకపోతే మన ఆత్మ అన్న మందిరం కానీ మహిమతో నింపబడాలి. దేవుడు అంటాడు, ఈ మందిరాన్ని నేను మహిమతో నింపుతాను. మరి ఈ ప్రశస్త రాత్రి మన మందిరాన్ని మనం దేనితో నింపుతున్నాం? మన జీవితాన్ని మనం దేనితో నింపుతున్నాం? పరిశుద్ధ గ్రంథంలో యెరూషలేములో ప్రాకారాన్ని నిర్మించడానికి నెహెమ్యా వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా చెత్తతో నిండిపోయిందంట. కనుక ప్రాకారాన్ని నిర్మించడానికి ప్రజలు కష్టపడ్డారు, అది భారభరితముగా మారిపోయింది. ఈరోజు మన జీవితంలో మనం ఏమి నింపుకుంటున్నాము? ఆలయములో ఉండవలసింది ఏమిటి? మందిరములో ఉండవలసింది ఏమిటి? మన కుటుంబాల్లో ఉండవలసింది ఏమిటి? మన హృదయాల్లో ఉండవలసింది ఏంటి? వ్యర్థము. ప్లాస్టిక్ని వినియోగించకూడదని బోళ్ళని కార్యక్రమాలు తీసుకొస్తారు. అయినా కానీ మనకు అలవాటు అయిపోయింది. ఆ ప్లాస్టిక్ వాడకం వల్ల అది మట్టిలో కలిసిపోదు. చెత్త పెరిగిపోవడం వల్ల మనుషులకి అనారోగ్యం వస్తుంది, క్యాన్సర్ రావడానికి అదొక కారణం. అండ్ సముద్రంలో జలచరాలన్నీ దెబ్బతింటున్నాయి, పశువులు దెబ్బతింటున్నాయి. ఆ చెత్తను పోగొట్టలేకపోతున్నాం. ఎన్నెన్నో కార్యక్రమాన్ని చేపట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్లాస్టిక్ని భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నించిన ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియులారా, ఒకప్పుడు మనకు ఉపయోగపడిందే, ఒకప్పుడు మనకు ప్రయోజనకరంగా ఉన్నదే, ఇప్పుడు అది చెత్తగా మారింది. ఆ చెత్త ఈరోజు మనకు ప్రమాదంగా మారినట్లు విశ్వాసయాత్రలో ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు నాకు ఇది అనుకూలంగా ఉంది, ఇది నాకు మంచిగా అనిపించింది, ఇది ప్రయోజనంగా అనిపించిందని కొన్నిటిని మనం హృదయంలో దాచుకోవడం వల్ల ఇప్పుడు అది చెత్తగా మారిపోయిందేమో. దేవుని మహిమ నిలవవలసిన చోటు, దేవుని మహిమ ఉండవలసిన చోటు, దేవుని మహిమ నింపబడవలసిన చోటు ఈరోజు చెత్త చెదారాన్ని నింపుకొని, చెడుని నింపుకొని, చెడు వ్యసనాల్ని నింపుకొని, వ్యర్థమైన సమాచారాలను నింపుకొని, దేవుని వాక్యం నివసించవలసిన మన హృదయం, దైవ సమాధానం నివసించవలసిన మన హృదయం, దేవుని మహిమ నిలవవలసిన మన హృదయాల్లో ఈరోజు వ్యర్థమైన కార్యక్రమాలన్నిటిని నింపుకున్న స్థితిలో ఉన్నామేమో పరీక్షించుకోమని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ ప్రశస్త రాత్రి మన ప్రాణాత్మ దేహాన్ని ప్రభుకు సమర్పించగలిగితే నిర్మించబడిన ఈ మందిరంలో కానీ పరిశుద్ధాత్మని ద్వారా కట్టబడిన హృదయం అనే మందిరం కానీ ఈ రాత్రి మహిమతో ప్రభు నింపబోతూ ఉన్నాడు. చెప్పండి, మహిమతో ప్రభు నింపబోతున్నాడు, మహిమతో నింపబోతూ ఉన్నాడు, మహిమతో నింపబోతున్నాడు.